ఫుడ్ ఈజ్ ద గాడ్ అండ్ కిచెన్ రూమ్ ఈజ్ ద టెంపుల్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మనము గుళ్ళకెళ్ళి భగవంతుడిని ప్రార్థించుకుంటాం, మనసారా ప్రార్థించుకుంటాం. భగవంతునికి మన బాధలు చెప్పుకుంటాం, కనిపించని భగవంతునికి మన బాధలు చెప్పుకుంటాం. మనకు కంటికి కనిపించే భోజనాన్ని, అన్నంని, ఫుడ్ని మనము ఎంతో హరీగా తింటూ ఉంటాం, డిస్టర్బ్డ్గా తింటూ ఉంటాం. కొన్నిసార్లు దాన్ని పడేస్తూ ఉంటాము, తిరస్కరిస్తూ ఉంటాము. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఫుడ్ కూడా లైఫ్ ఉంటుంది. మనం దానికి ఇస్తూ ఉండే వైబ్రేషన్స్ వల్ల కూడా మనకు అది న్యూట్రియంట్స్ సప్లై చేస్తూ ఉంటుంది బాడీకి. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా దానికి మనము రాంగ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నామంటే డెఫినెట్లీ ఆ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ మనకు బాడీలో అంత ఉండదు. సో ఇదొక ఎక్స్పెరిమెంట్ మనకు మసారు చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫుడ్కి మంచి వైబ్రేషన్స్ ఇవ్వడము, బ్యాడ్ వైబ్రేషన్స్ ఇవ్వడం వల్ల ఆ ఫుడ్ కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందనే ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇంక్లూడింగ్ వాటర్ ఆల్సో. సో దీని ఫార్మేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. సో కాబట్టి ఇక మీద ఇది ఆల్రెడీ ప్రూవన్ థింగ్, ఇట్ ఈస్ అ సైన్స్, ప్రూవన్ థింగ్. కాబట్టి ఇక మీద ఫుడ్ చోట కూర్చున్నప్పటికీ, లేక మనం వంటింట్లో కిచెన్ వండుతూ ఉన్నప్పుడు, ఫుడ్ వండుతూ ఉన్నప్పుడు కానీ మన వైబ్రేషన్స్ మంచిగా పెట్టుకుందాము. సో ఫుడ్ విషయంలో వచ్చినప్పుడు ఫుడ్ని ఒక భగవంతునిలాగా మనం నమస్కరించి భోంచేద్దాము, దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తాము, మంచి వైబ్రేషన్స్ ఇస్తాము. భగవంతునికి ఎలా అయితే సరెండర్ అవుతామో అలా సరెండర్ అయ్యి భోజనం తిందాము. అండ్ అలాగే మన కిచెన్ రూమ్లో మనం చేస్తూ ఉండే వంటని, కిచెన్ రూమ్ని టెంపుల్ అని భావిస్తాము, గుడి అని భావిస్తాము. సో మనం తింటూ ఉండే ఫుడ్ భగవంతుడైతే కిచెన్ రూమ్ ఒక టెంపుల్. సో అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు తీర్థం కూడా చూడండి, గుళ్ళల్లో వేసి తీర్థం ఎంత మంచి వైబ్రేషన్స్ ఉంటుందో. సో అలాగే కూడా మన వైబ్రేషన్స్ని కూడా మనం వంటింట్లో కానీ మనం తినే ఫుడ్లో అలాంటి మంచి వైబ్రేషన్స్ ఇచ్చి భోంచేస్తూ ఉండడం వల్ల మనకు చాలా చాలా మంచి న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అవుతుంది, చాలా మంచి ఫీలింగ్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరందరూ ఇక మీద ఫుడ్ ఈజ్ ద గాడ్ అండ్ కిచెన్ రూమ్ ఈజ్ ద టెంపుల్ అని భావిస్తూ మనము ఆరోగ్యకరమైన జీవన శైలిని లీడ్ చేద్దాము. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరందరికీ షేర్ చేయండి.